హిందూ ధర్మంలో డబ్బును ఆకర్షించి మనకి అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి. వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో నాటడం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనీ ప్లాంట్ మొక్క పేరులోనే ధనం ఉంది కాబట్టి మీ ఇంటి ధనం కోసం, అదృష్టం కోసం మనీ ప్లాంట్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మనకి అంత మంచి జరుగుతుందని నమ్ముతారు. మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తుంటుంది. అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బులు వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. చాలామంది మనీ ప్లాంట్ విషయంలో ఎలాంటి నియమాలు కూడా పాటించరు. అలాంటి వారికి ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా సరే పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచేవారు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే అతి కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లోకి ఏదో ఒక విధంగా డబ్బు రావడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ విషయంలో ఏ నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనీ ప్లాంట్ మొక్కను మాత్రం ఈశాన్యం, తూర్పు, పడమర దిక్కులో మాత్రం అస్సలు పెంచకూడదు. ఈ దిక్కుల్లో మనీ ప్లాంట్ మొక్కను నాటితే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ. కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఆగ్నేయ దిశలో నాటితే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు. మనీ ప్లాంట్ను పెంచడం ద్వారా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోకూడదు. దీని ద్వారా శుక్రగ్రహానికి కోపం తెప్పిస్తుంది. మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు ఈ మొక్కను కొనుగోలు చేసి మాత్రమే మీ ఇంటికి తెచ్చుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో నాటిన మనీ ప్లాంట్ తీగని ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం కూడా తొలగిపోతుంది. మనీ ప్లాంట్ మొక్క అనేది శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శుక్రవారం రోజు మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను నాటుకుంటే చాలా మంచిది. శుక్రవారం రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లేనట. శుక్రవారం రోజు మాత్రం మనీ ప్లాంట్ మొక్కను అస్సలు కత్తిరించకూడదు. ఆకులను కోయకూడదు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే దీని ఆకులు ఎంత పచ్చగా ఉంటే అంత ధనలాభం మీ ఇంటికి వరిస్తుంది. శుక్రవారం ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ తీగకి ఒక ఎరుపు రంగులో ఉన్న దారం కట్టండి. శుక్రవారం రోజు మనీ ప్లాంట్ మొక్కకు ఎర్ర దారం కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు కొరత తొలగిపోతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కకి కొన్ని పచ్చిపాలను పోస్తే చాలా శుభం జరుగుతుంది. ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కకు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు నాటకూడదు. మట్టి కుండీలో లేదా గాజు సీసాల్లో మాత్రమే మనీ ప్లాంట్ని నాటుకోవాలి. ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటే మీ ఇంటిని బాగా డబ్బు ఆకర్షిస్తుంది. మనీ ప్లాంట్ మొక్కను నాటే ముందు ఆ మట్టిలో కొన్ని పాలను కలపండి. ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే మనీ ప్లాంట్ మొక్కను ఉంచిన మట్టిలో కొంచెం చక్కెరను వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా ఎప్పటికీ నష్టపోరు. మట్టిలో పంచదార కలపడం వల్ల మీకున్న రాహు దోషాలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ను ఇంటి బయట నాటడం శ్రేయస్కరం కాదు. ఇది బయట వాతావరణంలో సులభంగా ఎండిపోతుంది. మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు ఆ మొక్క పైనే పడతాయి. దీనివల్ల మీ ఇంటికి నరదిష్టి కలుగుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మంచిది. మనీ ప్లాంట్ మొక్కను ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిన మనీ ప్లాంట్ మొక్క దురదృష్టానికి చిహ్నం.
ఒక గ్లాస్ నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి బాగా కరిగించి ఈ విధంగా మనీ ప్లాంట్కు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను ప్లాస్టిక్ డబ్బాలో నాటకూడదు. మట్టి కుండీలో లేదా గాజు సీసాలో మాత్రమే మనీ ప్లాంట్ను నాటుకోవాలి. ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటేనే మీ ఇంటికి డబ్బు బాగా ఆకర్షిస్తుంది. మనీ ప్లాంట్ మొక్కను నాటే ముందు ఆ మట్టిలో కొన్ని పాలను కలపండి. ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ కూడా దూరం అవుతాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ను ఇంటి బయట నాటడం శ్రేయస్కరం కాదు. ఇది బయట వాతావరణంలో సులభంగా ఎండిపోతుంది. మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటి ముందు ఉంటే అందరి కళ్ళు ఆ మొక్కపైనే పడతాయి. దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మంచిది. మనీ ప్లాంట్ మొక్కను ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిన మనీ ప్లాంట్ మొక్క దురదృష్టానికి చిహ్నం. ఒక గ్లాస్ నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి బాగా కరిగించి ఆ నీటిని మనీ ప్లాంట్లో పోయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈ పరిహారాన్ని 21 శుక్రవారాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మీ బెడ్రూమ్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఏ గొడవలు రాకుండా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. రోజు స్నానం చేసిన తర్వాత మనీ ప్లాంట్కు నీరు పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక వ్యాపారం చేసేవాళ్ళు మీ దుకాణంలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మీ ఇంట్లోకి అంత సంపద రాబోతుందని అర్థం. మనీ ప్లాంట్ ఆకు రసం చాలా విషపూరితమైనది. కాబట్టి ఈ మొక్కను పిల్లలకు దూరంగా ఉంచాలి. మీరు పడుకునే గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటే మీకు ఎటువంటి పీడకలలు రావు. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో సర్వదేవతల ఆశీర్వాదాలు వెల్లివిరుస్తాయి. ఇక మనీ ప్లాంట్ను నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ మొక్క తీగ పైకి పెరగాలి, అంతేకాని దాని తీగ కిందకి వేలాడదీయకండి. ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి. మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మీదేవి స్వరూపం భావిస్తారు. మనీ ప్లాంట్ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇది మీకు కీడును కలిగిస్తుంది. కాబట్టి మనీ ప్లాంట్ నుండి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఈ వీడియోలో చెప్పిన నియమాలు తప్పకుండా పాటించండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.